ప్రైజ్ ద లార్డ్. జూన్ 28, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనము. ప్రియదేవుని వారలారా, ఉదయకాల సమయంలో మంచి మాటలు మన ముందుకు వచ్చి ఉన్నది. అయితే ఎవరికి ధైర్యము తెచ్చుకోమంటున్నారు, ఎవరు ఎవరిని పిలుస్తున్నారు అంటే, ఇక్కడ గుడ్డివాడైన గుడ్డి భిక్షగాడు త్రోవ ప్రక్కన కూర్చొనుండి నజరేయుడైన యేసు అని దేవుణ్ణి పిలుస్తున్నారు. పిలిచిన తర్వాత, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేయుచున్నాడంట. దేవుడు కార్యములు చేయగల దేవుడు, స్వస్థపరచు యెహోవా అని తెలుసుకొని ఆ గుడ్డివాడు దేవునికి మొరపెడుతున్నాడు. నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచు అనేసి. ఆ మాటలు విన్న యేసు చెప్తున్నారు గుడ్డివారితో, ధైర్యము తెచ్చుకొనుడి అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నారన్నమాట. గుడ్డివాడికి దేవుడు పిలిచి స్వస్థతని ఇచ్చాడు. అలాగే మనకి కూడా అనేకమైన శ్రమలలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, రోగములతో పడి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి నుంచి దేవుడు మనల్ని కూడా విడుదల ఇచ్చాడు. కానీ మనము ఆయనకి కృతజ్ఞతగా జీవించలేకపోతున్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ముందు గుడ్డివాడిని పెట్టి ఉన్నాడు, కళ్ళు లేనివాడు. కానీ దేవుని చేసిన కార్యములు గుర్తించి దేవునికి మొరపెడుతున్నాడు. అలాగే మనము కూడా మనకుండే కళ్ళుని మనము తెరుచుకొని దేవుని వైపు చూసినట్లయితే దేవుడు ఇంకా అద్భుతమైన కార్యములు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.